ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఇంకా చెప్పడానికి కొత్తగా ఏమున్నాయన్నయ్య? మనకి తెలియకుండా వాళ్ళేమీ దాచలేదు కదా. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, కానీ రాణి జైలుకు వెళ్ళిన విషయం వీళ్ళకి తెలియదు కదా. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మేడం ప్లీజ్, మీరేమీ అనుకోవద్దు. సార్, రాణి జైలుకి వెళ్ళడం ఏంటి సార్? అవును రాజేంద్ర, ఒక హత్య కేసులో జైలుకు వెళ్ళింది రాణి. తర్వాత నిర్దోషిగా బయటపడింది కదా. తన తప్పు లేదని కోర్టు కూడా తేల్చింది కదా. నేను కాదనడం లేదు పూర్ణ. మంచి లాయర్ ఉన్నాడు కాబట్టి రాణి తరపున గట్టిగా వాదించాడు. తను నిర్దోషిగా బయటికి వచ్చింది. కానీ జైలుకు వెళ్ళడం అయితే నిజమే కదా. అది ఇప్పుడు వీళ్ళకి తెలియాలి కదా. తొందరపడి ముహూర్తాలు పెట్టించామండి. అయ్యో చచ్చా, అదేం లేదు. తప్పు లేదని తెలిసాక ఇంకా భయం ఎందుకు? తప్పు ఉందా లేదా అని కాదండి, ఆడపిల్లకి రంగు తక్కువైతేనే కోడలిగా తెచ్చుకోవాలో వద్దా అని ఆలోచిస్తున్నారు. అలాంటిది ఆ ఇంటి మనిషి జైలుకు వెళ్లి రావడం అంటే ఎంత పెద్ద మచ్చ. అది ఆలోచించకపోతే ఎలా? ఇంతకీ రాణి జైలుకి ఎందుకు వెళ్ళింది సార్? రాజేంద్ర, అది... నువ్వు ఆగు పూర్ణ. వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి కదా. వాళ్ళకి సన్నిహితంగా రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ ఫ్యామిలీతో కూడా రాణికి మంచి పరిచయాలే ఉన్నాయి. ఒకసారి రవి రాణిని గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. అక్కడ రాణి రవి గొడవ పడ్డారు. తర్వాత రవిని ఎవరో హత్య చేశారు. ఆ నేరం రాణి మీద పడింది. తర్వాత కోర్టులో రాణి తప్పు లేదని కేసు కొట్టేశారు. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నానని మీకు అనుమానం రావచ్చు. గోవింద్ నా మీద నమ్మకంతో వంశీని ఇక్కడికి పంపించాడు. మీరు నా మాట మీద గౌరవంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. రేపు మళ్ళీ మీరు నన్ను నిందించకూడదు కదా. మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు. అందుకే ఉన్నదున్నట్టుగా చెప్పాను. బాగా ఆలోచించుకోండి. కుటుంబ గౌరవమా ప్రేమ అన్నది మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజేంద్ర, అవేవి పట్టించుకోకు. వస్తాం మేడం. పద సంగీత. రాజేంద్ర, రాజేంద్ర, ఏమండి? ఏంటి పూర్ణ? మీరీ పెళ్లి ఆపాలని మాట్లాడారా, జరగాలని మాట్లాడారా? నిజం మాట్లాడాను. కొన్ని నిజాలు విషాదాన్ని మిగులుస్తాయి. సందర్భం ఉంటే చెప్పొచ్చు, కానీ సందర్భంగా చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. మన ప్రాణం పూర్ణ. వర్ష ఎక్కడుందో ఎలా ఉందో అని ఇన్నేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం. తన గుర్తులంటూ మన దగ్గర ఏమీ లేవు. తన కోసం కొన్న స్థలం తప్ప
అది నా మనవరాలి జ్ఞాపకం. నా సెంటిమెంట్ అని చెప్పినా వాళ్ళు వినిపించుకున్నారా? అది ఉద్యోగ ధర్మం కదండి. ఇదొక తాతయ్య వేదన పూర్ణ. నా మనసులో ఉన్న బాధ ఎవరితో పంచుకోవాలో, ఎలా పంచుకోవాలో తెలియక నాలో నేనే మదన పడుతున్నాను. అందుకని వర్ష జీవితంతో ఆడుకుంటారా? వాళ్ళకి సంబంధించిన ఏ నిజాలు దాచకూడదనుకుంటున్నాను. అంతకు మించి మన మధ్య మాట్లాడనవసరం. వర్ష, ఇన్ని రోజులు ఊహా చిత్రాలు వేశాను. అందులోనే నా ఊహా సుందర్ని చూసుకున్నాను. నా మనసులో ఉన్న రూపానికి ప్రతిరూపం నువ్వే అని నిన్ను చూసిన రోజే అర్థమైంది. కానీ ఇంతవరకు నీ రూపాన్ని మాత్రం పెయింటింగ్ వేయలేదు. అందుకే అందమైన నీ రూపాన్ని మరింత అందంగా ఫోటో వేసి మన పెళ్లి తర్వాత నీకు మొదటి గిఫ్ట్గా ఆ పెయింటింగ్ ఇస్తాను. మమ్మీ, పెళ్లి కార్డ్ చూసి శంకర్ సార్ ఏమన్నారు? ఈ పెళ్లి ఆపేయమన్నారు. అదేంటి మమ్మీ అలా అంటున్నావు? అయినా ఫూల్ చేయడానికి ఈరోజు ఏప్రిల్ 1 కాదే. ముందు వెనక ఆలోచించకుండా, మొత్తం ఎంక్వైరీ చేయకుండా ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టి మేం ఫూల్స్ అయ్యాం. అదేంటి డాడీ, శుభలేఖలు వేశాక ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు నిజాలు ఇప్పుడే తెలిసాయి కదా, మరింకెలా మాట్లాడమంటావు? అరే, అన్ని విషయాలు మీకు ముందే చెప్పాను కదా. ఆ కుటుంబం ఎలాంటిదో మీరే వెళ్ళి చూశారు కదా. అంతకు మించి ఇంకేం నిజాలు తెలిసాయి మీకు? పోనీ ఆస్తులు అంతస్తులు తేడా చూశారు అనుకుంటే శంకర్ సారే చెప్పారు కదా, వర్ష తన మనవరాలతో సమానమని. అప్పుడే కదా మీరు ముహూర్తాలు పెట్టించారు. అంతా బాగుంది అనుకునేసరికి మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? పెళ్ళంటే ఆస్తులు అంతస్తులే కాదురా, గౌరవ మర్యాదలు కూడా చూడాలి. ఒంటి మీద వేసుకునే బట్టల్నే బ్రాండ్ని చూస్తాం. మరి వంశ గౌరవాన్ని నిలబెట్టే అమ్మాయి విషయంలో బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా. వాళ్ళ వెనకాల ఆస్తులు లేకపోయినా గౌరవ మర్యాదలకి లోటు లేదు డాడీ. రాణి అంటే మంచితనానికి మారు పేరు, వర్ష అంటే ప్రేమాభిమానాలకి పెట్టింది పేరు. అలాగే గోపి గురించి ఈ జిల్లాలో అంతా గొప్పగా చెప్పుకుంటుంది, ఎంతో మంచి కలెక్టర్ అని. మరి అలాంటి ఇంటి నుంచి వర్ష మన ఇంటికి వస్తుంది. తన వల్ల మన ఇంటికి మంచి పేరు వస్తుంది, కానీ చెడ్డ పేరు ఎలా వస్తుంది? నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు రాణి జీవితంలో కూడా మంచి చెడు ఉంది. మంచిని మర్చిపోతారేమో కానీ చెడుని మాత్రం 10 మంది చెప్పుకుంటారు. అలాంటి ఇంటి నుంచి కోడల్ని ఎలా తెచ్చుకోమంటావు? అందుకే ఈ పెళ్లి ఆపేస్తున్నావు. అంత తేలిగ్గా ఎలా ఆపేస్తారు? ఇది నా ప్రేమ విషయం డాడీ. కానీ కోడలు రావడం మన ఇంటి పరువు విషయం. దాన్ని అంత తేలిగ్గా ఎలా తీసుకోమంటావు? పరువు 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 పరువు. వర్ష వల్ల మన పరువుకేం తక్కువ వచ్చింది? ఎందుకు రాదురా? జైలుకి వెళ్ళి వచ్చిన అమ్మాయి చెల్లెల్ని కోడలుగా తెచ్చుకుంటే మన పరువు పోదా? ఇన్నాళ్ల మన జీవితాల్లో ఎలాంటి రిమార్కులు లేవు. అలాంటిది హంతకురాల చెల్లెల్ని మన ఇంటికి తీసుకొస్తే అది ఎంత పెద్ద మచ్చ అవుతుందో ఆలోచించావా? 3 నెలల నీ ప్రేమను గౌరవిస్తే 30 ఏళ్ల మన ఇంటి గౌరవం ఏమైపోవాలి? అసలు ఇదంతా మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తేనేం, నిజం అదే కదా. రాణి జైలుకు వెళ్లడం నిజమే, కానీ తను ఏ తప్పు చేయలేదు. అన్యాయంగా ఒక హత్య కేసులో ఇరికించాలని చూశారు, కానీ అదంతా నిందే అని కోర్టే తేల్చేసింది. అప్పుడు రాణి దోషి ఎలా అవుతుంది? అది సాకుగా చూపించి వర్ష జీవితాన్ని బలి చేయడం ఎంతవరకు న్యాయం అవుతుంది? నువ్వు మాట్లాడింది న్యాయమే అయితే ఈ నిజం ముందే ఎందుకు చెప్పలేదు? నేనేం కావాలని దాచలేదు డాడీ. మనకి సంబంధం లేని విషయమని పట్టించుకోలేదు. సంబంధం లేని విషయం ఎందుకు అవుతుందిరా? సంబంధాలు కలుపుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు పెద్దలు. కోడలు ఇంటికొస్తుందంటే అందరూ చూస్తారు, ఎవరని తెలుసుకుంటారు. కుటుంబం మంచిదంటే మనల్ని గౌరవిస్తారు. అంతేకాని ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిందంటే అందరూ నవ్విపోతారు. వర్ష వల్ల మనం నవ్వుల పాలవడం మేమొప్పుకోము.
అందుకే నీ ప్రేమ ఒక పీడకలనుకో. ఈ పెళ్లి మాత్రం జరగదు. వద్దు డాడీ, అలాంటి నిర్ణయం తీసుకోకండి ప్లీజ్. అయినా మీకు శంకర్ సార్ మాటలంటే వేదవాక్కు కదా. మనం వెంటనే సార్ ఇంటికి వెళ్దాం. రాణి గురించి, వర్ష గురించి సార్ ఎంత గొప్పగా చెప్తారో మరోసారి వినండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఏంట్రా ఆయనతో నువ్వు మాట్లాడేది? అసలు ఈ సంగతి మాకు చెప్పిందే శంకర్ గారు. ముందు వెనక పూర్తిగా తెలుసుకోకుండా ముహూర్తాలు ఎలా పెట్టించారని చాలా మర్యాదగా మాకు గడ్డి పెట్టారు. అప్పుడే మాకు అర్థమైందిరా, ఈ పెళ్లి వల్ల మన ఇంటికి కోడలు వస్తుంది, కానీ మన పరువు పోతుందని. పరువే ప్రాణంగా బ్రతికేవాళ్ళం. అదే పోతే మేము బ్రతికి ప్రయోజనమే లేదు. అందుకే ఈ పెళ్లి జరగదు. నీ ప్రేమని సమాధి చేసుకుంటావో లేక మాకే సమాధులు కడతావో నువ్వే నిర్ణయించుకో. నమస్కారం బాబు. నమస్కారం. జానకి, నువ్వు వచ్చేంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానండి. ఇప్పుడు వస్తే లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నావే? ఏం లేదండి, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను. ఏంటి జానకి, ఏదో బాధగా మాట్లాడుతున్నావు? మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదండి. ఆ క్షణం వరకు ప్రాణంగా చూసుకున్న వాళ్లే మరుక్షణం మారిపోతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ బంధాలని అంత తేలిగ్గా ఎలా తెంపేసుకుంటారో అర్థం కావట్లేదండి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు జానకి? శంకర్ అన్నయ్య గురించి. జానకి, నా శంకర్ తప్పు చేయడు. వాడు ఆవేశపరుడు అంటే నేను నమ్ముతాను. ఎవరన్నా ఏదన్నా చెప్తే వింటాడు అంటే అది నమ్ముతాను. కానీ వాడు తప్పు చేశాడంటే నేను నమ్మను జానకి. మీరన్నది నిజమేనండి. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను. అన్నయ్య అందరి మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఎంత మంచి మనిషో అని మురిసిపోయాను. కానీ చిన్న విషయంలో తప్పు జరిగిందని అభిమానించే వాళ్ళని శత్రువుల్లా చూస్తారని, పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపేస్తారని నిన్నే తెలుసుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శంకర్ పెళ్లి ఆపుతున్నాడా? ఎవరిది? వంశీ వర్షాలది. నేను నమ్మను జానకి. వంశీ ప్రేమకి సపోర్ట్ చేసిందే శంకర్. వర్షని తన మనవరాలిగా చూసుకుంటున్నాడు. వంశీ కుటుంబంతో మాట్లాడిందే శంకర్. శంకర్ మాటిచ్చాడనే వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. రాణి నాకంతా చెప్పింది. అలాంటిది శంకర్ ఈ పెళ్లి ఎందుకు ఆపుతాడు? నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయకు జానకి. మీరు నమ్మనంత మాత్రాన నిజం అబద్ధం కాదు. మీరన్న ప్రతి మాట నిజమే. అలాగే పెళ్ళ ఆగిపోవడానికి కారణం కూడా అన్నయ్య అన్నది పచ్చి నిజం. అసలు ఏం జరిగింది జానకి? ముందా చెప్పు. నిజమో అబద్ధమో నేను తెలుస్తాను. కానీ రాణి జైలుకు వెళ్ళిన విషయం వీళ్ళకి తెలియదు కదా. మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు. అందుకే ఉన్నదున్నట్టుగా చెప్పాను. బాగా ఆలోచించుకోండి. కుటుంబ గౌరవమా, ప్రేమ అన్నది. ఇప్పుడు ఏమంటారండి? శుభలేఖ ఇవ్వడానికి వాళ్ళు మన ఇంటికొచ్చారు. ఎవరైనా శుభలేఖ అందుకోగానే ముహూర్తం ఎన్ని గంటలుగానే అడుగుతారు. కానీ అన్నయ్య ఏం చేశారు? తొందరపడి పెళ్లి ముహూర్తాలు పెట్టేశారా? ముందు వెనక ఆలోచించరా అని అడిగారు. రాణి జైలుకు వెళ్ళిందన్న సంగతి వాళ్ళకి చెప్పారు. రాణి కుటుంబం గురించి వాళ్ళు మళ్ళీ ఆలోచించేలా చేశారు. డబ్బు విషయంలో రాజీ పడ్డారు కదా అని పరువు విషయంలో రాజీ పడరు కదండి. దాంతో ఆ రాజేంద్ర గారు ఇచ్చిన కార్డు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుందా అని నాకు అనుమానం వచ్చింది. అసలు అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో
నాకు అర్థం కావట్లేదు. హాయ్ వంశీ. హాయ్ వంశీ. హాయ్. అదేంటి వంశీ అక్కడ ఆగిపోయావు? లోపలికి రా, కూర్చో. మీతో మాట్లాడాలి. అలాగే మాట్లాడదు గానిలే, ముందు కూర్చో. పర్వాలేదు సార్, నేనొచ్చింది మీ మర్యాద కోసం కాదు, మీరిచ్చిన మాట ఎందుకు మర్చిపోయారో తెలుసుకోవడం కోసం. ఏంటి వంశీ, తాతితో అలాగేనా మాట్లాడేది? నీకోసం తాతి ఎంత చేశారో నీకు తెలీదా? బాగా తెలుసు సమంత. అప్పుడు ఆయన మంచితనం చూసి నేను నమ్మలేకపోయాను. ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆయనని ఎంతో గొప్ప వ్యక్తిగా ఆరాధించాను. తన సొంత మనవరాల్ని కూడా కాదు అని ఇంకో మనిషికి సాయం చేస్తుంటే దేవుడిలా ఊహించుకున్నాను. కానీ అదంతా నటన అవుతుందని తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఆ నిజం తెలిసి తట్టుకోలేకపోతున్నాను. ఏంటి వంశీ, నాతో గొడవ పడ్డానికి వచ్చావా? లేదు సార్, మీరెందుకు మాట మార్చారని అడగడానికి వచ్చాను. మీరే చెప్పండి. ఒకరోజు ఇదే ఇంట్లో కూర్చునుండగా నా ప్రేమ విషయం మీరు మేడం ఇద్దరు అడిగారు, మర్చిపోయారా? నేను వర్షని ప్రేమిస్తున్నానని తెలిసి మీరెంతో మురిసిపోయారు. వర్ష చాలా మంచి అమ్మాయి, తనకి నీలాంటి భర్త వస్తే తను చాలా ఆనందంగా ఉంటుందని మీరు నాతో చెప్పారు, మర్చిపోయారా? ఆ క్షణం ఈ ఇల్లు ఒక దేవాలయంలాగా మీరు దేవుళ్లా కనిపించారు. కానీ ఇప్పుడెందుకు ఇలా మారిపోయారు? మా జీవితంలో వెలుగులు నింపుతారనుకున్నాను, కానీ ఎందుకు ఇలా చేశారు? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థమైతేనే కదా వంశీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. ఇంకా దేని గురించి మాట్లాడతాను? మా ప్రేమ గురించే. అప్పుడు నీ ప్రేమలో నిజాయితీ చూశాను కాబట్టే నీ ప్రేమకు సపోర్ట్ చేశాను. ప్రేమ అనేది మా ఇద్దరికి సంబంధించిన విషయం. మా మనసులు కలిస్తే సరిపోతుంది, దానికి మీ సపోర్ట్ అవసరం లేదు. కానీ పెళ్ళనేది రెండు కుటుంబాలకి సంబంధించిన విషయం. మా దగ్గర ఆస్తి ఉంది, వాళ్ళ దగ్గర ఆత్మీయత ఉంది. ఈ రెండు బ్యాలెన్స్ అవ్వవని మా డాడీ అంటే వర్షకి నేనున్నాను, నా మనవరాలు అని మీరు సపోర్ట్ ఇచ్చారు. మీరున్నారని మా వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారు. మరన్నీ నువ్వే చెప్తున్నావు, మరి ఇప్పుడు నన్నెందుకు తప్పుపడుతున్నావు? తప్పు పట్టకేం చేయమంటారు? అన్ని ముందుండి నడిపించిన మీరు రాణి జైలుకు వెళ్ళొచ్చిందన్న విషయం మా వాళ్ళతో ఎందుకు చెప్పారు? తాతి ఏం అబద్ధం చెప్పలేదు కదా. వంశీ నీ ప్రేమ విషయంలో నీ నిజాయితీ ఉందని ఎలా చెప్పారో ఇప్పుడు అలాగే నిజం చెప్పారు. ఆ విషయంలో తప్పు కానిది ఇప్పుడెందుకు తప్పవుతుంది? నిజంగా రాణి తప్పు చేసుంటే నేను ఒప్పుకునేవాణ్ణి. రాణి తప్పు లేదని, తన్ని అన్యాయంగా ఇరికించారని మీకు తెలీదా? తన్ని కోర్టే నిర్దోషిగా విడుదల చేసింది కదా. మరి రాణి తప్పు లేనప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏముంది సార్? పరువు మర్యాద అని చూసుకునే ఇల్లు. ఒక ఆడపిల్ల జైలుకు వెళ్ళొచ్చిందంటే ఆ ఇంటి నుంచి ఇంకో ఆడపిల్లని తీసుకురావడానికి ఎందుకు ఇష్టపడతారు? ఇది కావాలని, ఈ పెళ్లి ఆపాలని మీరు చెప్పిన మాటే కదా. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? సరే వంశీ, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, చెప్తాను. నేనలా మాట్లాడినందుకు నీకు కూడా కోపం వచ్చింది. ఆ విషయం నాకు అర్థమైంది. ఒకరోజు నువ్వు నాతోనే చెప్పావు నేను మీ మనవరాల్ని ప్రేమించడం లేదు అని. అప్పుడు నేను నిన్ను అడిగాను కదా, నువ్వు ప్రేమించకపోయినా తను ప్రేమిస్తుంది కదా అని. అప్పుడు నువ్వేం చెప్పావు? నా మనసులో వేరే అమ్మాయి ఉన్నప్పుడు తనకి మనసు ఎలా ఇవ్వగలను అన్నా. అది నేను అర్థం చేసుకున్నాను. నా శామ్ బాధపడకూడదని నిజం దాచమని మాత్రం నీ దగ్గర మాట తీసుకున్నాను. ఆ రోజు నేను నీ గొప్పవాళ్లా కనిపించాను. మీ పెళ్లికి ఆస్తులు అంతస్తులు అడ్డు రాకూడదని సంబంధం లేని వర్షను కూడా నా మనవరాలు అన్నాను. అప్పుడు నేను నీకు దేవుళ్లా కనిపించాను. ఇవన్నీ నేను నిజాలే కదా మాట్లాడాను. రాణి నిర్దోషిగా బయటికొచ్చినా జైలుకు వెళ్ళిందన్న నిజం రేపు మీ పెళ్ళయ్యాక వేరెవరి ద్వారానో ఈ మాట తెలుస్తుంది. పెళ్లికి ముందే మాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని మీ అమ్మ నాన్న గాని మీ తాతయ్య గాని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? మా పెళ్లి జరిగిపోయాక ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఈ పెళ్లి మీ ప్రేమను చూసి చేయడం లేదు,
నన్ను చూసి నా మాట మీద గౌరవంతో జరిపిస్తున్నావని మీ పేరెంట్స్ నాతో చెప్పారు. వాళ్ళు నాకంత పెద్దరికం ఇచ్చినప్పుడు పెద్ద మనిషిగా ఉన్నదున్నట్టుగా చెప్పాలి కదా. ఈ విషయాన్ని ఇప్పుడు తప్పు పట్టారంటే అప్పుడు తప్పు పట్టరా? పెళ్లి అనేది కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. ఇంకో ఆడపిల్ల మీ ఇంటికి వస్తుందంటే ఆ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలి కదా. అదే కదా సాంప్రదాయం. ఇప్పుడు కూడా నేను మీ పెళ్ళాగిపోవాలని కోరుకోవడం లేదు వంశీ. ఆపాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ మీరు చెప్పిన విషయం వల్ల మా వాళ్ళు ఈ పెళ్లి చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? చూడు వంశీ, అది మీ ఇంటి విషయం. అడగాల్సింది మీ ఇంట్లో వాళ్ళని, నన్ను కాదు. థ్యాంక్స్ తాతి. ఇదంతా చూస్తుంటే వంశీ నావాడవ్వడానికి ఎంతో దూరం లేదనిపిస్తుంది. వర్ష వంశీ జ్ఞాపకాలతో ఉంటుంది, నేను వంశీతో ఉంటాను. మా వర్షాకి ఇంత గొప్ప సంబంధం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. తను ఇంత గొప్ప ఇంటికి కోడలవుతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఏంటి రాణి, ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? అవును, మేమీ పెళ్లి ఆపేశాం కదా. మీతో ఈ సంబంధం కలుపుకోకూడదని నిర్ణయానికి వచ్చేశాం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.